ఆయన ఆయన జీవిత పయనంలో ఏ ప్రదేశాల నుంచి వెళ్ళాడు, ఒక్కొక్క ప్రదేశాల నుంచి దాని ప్రతిష్టత ఏంటిది, సిగ్నిఫికెన్స్, ఆ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత ఏమేమి ఉంది అనేది వివరించుకుంటూ వచ్చి కర్మేలు పర్వతం దగ్గర ఆగారంట. కాబట్టి నేను ఒక్కసారి అదే దాన్ని ఆ కర్మేలు పర్వతం తర్వాత ఇంకా చాలా ప్రదేశాలు, మొత్తం 17-19 ప్రదేశాలు వెళ్ళాడు. మొత్తం ఆయన జీవిత పైన మొత్తం తీసుకుంటే దాంట్లో ఈ 5, 6, 7 కర్మేలు పర్వతం తర్వాత వెళ్ళిన 3 ప్రదేశాల గురించి, దాంట్లో ప్రాముఖ్యంగా 2 ప్రదేశాల గురించి ఈరోజు సమయం కూడా మామూలుగా 12 గంటలకు ప్రారంభించుకుంటాం, వాక్యం 2 గంటలకు ముగించుకుంటాం. కానీ సమయం లేదు కనుక ఉన్న తక్కువ సమయమైనా కొంచెం వడ్డీ ఏమనుకోవద్దు. లోకంలో గడిపిన 1000 దినాల కంటే దేవుని సన్నిధిలో గడిపిన ఒక దినము ఎంతో శ్రేష్టమైనది. మనం ఎప్పుడైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తారంట గవర్నమెంట్ ప్రతి మనిషికి అన్నప్పుడు, వాడు పొద్దున్న 9 గంటలకు రమ్మన్నాడు అనుకో, 5 గంటలకే కూర్చుంటారు. 9 గంటలకు రాకపోయినా 10 గంటలకు రాకపోయినా ఏమన్నా సరుకుంటారా? సాయంత్రం వరకు ఉంటారా, వెళ్ళిపోతారా 9 గంటలు అయిపోగానే? సాయంత్రం నైట్ 11 దాకా వచ్చినా ఉంటారు, రేపు పొద్దున్న దాకా పడుకోమన్నా పడుకుంటారు. మనిషికి 1 లక్ష రూపాయలు. కానీ 1 లక్ష రూపాయల కంటే చాలా శ్రేష్టమైన నీ ఆత్మ నశించిపోకుండా కోట్ల ఆస్తి గల వాళ్ళు కూడా లేని నెమ్మదిని, ధనము, ఈ లోక సంబంధమైన ఆస్తి ఎవరైనా సంతోషాన్ని నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో గడపడం ఒక దినం ఎంత శ్రేష్టమైనదంటే, నువ్వు అంతా సంపాదించి ఒక ఇల్లు కట్టి, ఆ ఇల్లు కట్టడానికి ఆ రోజు ప్రారంభం కోసం ఎంతో సంతోషంగా ఘనంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని, పొద్దున్నే ఏదైనా ఆకస్మికమైన మరణం ఏదైనా ఇంట్లో జరిగిందనుకో, నీ ఆస్తి అక్కడ అక్కడికి వస్తుందా? మరణం పక్కన పెట్టండి, ఏదో చిన్న వివాదం రెడీ అయ్యే దగ్గర ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది అనుకో, సంతోషంగా ఆ కార్యక్రమం మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్తామా? నువ్వు అంత ఆస్తి పెట్టి అంత డబ్బులు పెట్టి కొన్నా ఓపిక చేస్తున్న ఇల్లు విషయంలో కూడా నీకు నెమ్మది ఉండదు. ఎటువంటి ఆస్తి, ఎటువంటి లోక సంబంధమైన ధనము నీకు ఇవ్వలేని నెమ్మది నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈ ఏలియా అద్భుతమైన ప్రవక్త. ఆయన ఇక్కడ చేసింది ఏంటంటే, అయిగా చెప్పిన ఆ 4 ప్రదేశాలు పైపైన చెప్పుకుంటూ వచ్చేస్తాను, సమయం లేదు కాబట్టి తొందరగానే చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి, ఒక్క మాట కూడా మీరు హృదయంలో నుంచి పోనీయకూడదు. మొట్టమొదటిగా ఆయన గురించి రాయబడినప్పుడు ఏమని రాయబడింది? తిప్షీయుడైన ఏలియా. ఏలియాని దేవుడు ఎన్నుకున్నప్పుడు స్టార్టింగ్ ఎవరి మీదకి వదిలేడు? ఆహాబు అనే ఒక రాజు, ఒక మూర్ఖుడైన రాజు, తెలివిలేని రాజు, చిన్నపిల్లలాగా అది కావాలి ఇది కావాలి. ఒక రాజు అయ్యింది కూడా ఈ లోక సంబంధ ఆస్తుల మీద వ్యామోహం, ఈ రాజ్యం మీద వ్యామోహం. దాంతో ఎంతో మంది దేవుని యొక్క యెహోవా యొక్క ప్రవక్తలను చంపించిన యెజబెల్ యొక్క భర్త. దేవునికే అసలు ఎవరి నుంచి వచ్చాడు? ఇశ్రాయేల్ జనాంగం నుంచే వచ్చింది. బయట అన్యుడు రాజా? దేవుని జనాంగం అయ్యింది, దేవుని ధర్మశాస్త్రం మర్చిపోయి దేవునికే తిరిగి పోరాటం చేస్తాం ఒక పనికి మాలిన రాజు ఆహాబు. మీకు అర్థమవుతుందా? సింపుల్గా చెప్పాలంటే, మా నాన్నకి నేను పుట్టాను, నాకు ఇంకోటి పుట్టాడు అనుకో, వాడే తిరిగి మా నాన్న మీదకి యుద్ధానికి వస్తున్నాడు అన్నమాట. సొంత కడుపు నుంచే కుటుంబాన్ని ఎంతమంది పాడు చేయడానికి ఎంతమంది రావట్లేదు? ఎంతమంది పిల్లలు సొంత తల్లిదండ్రులని ఎంతమంది రోడ్డు మీద తీసుకెళ్ళి అనాల్సిన వదిలేయట్లేదు? ఒక వయసు వచ్చాక వీళ్ళ దగ్గర మోసం వస్తున్నాను, వీళ్ళకి ఎప్పుడు ఏదో రోగాలు వస్తున్నాయి కానీ పోషించడానికి కూడా కాదు, ఈ భారం తీసుకుని అని చెప్పి రోడ్డు మీద వదిలేస్తూ ఎక్కడ పడితే అక్కడ కనీసం అనాల్సిన పెట్టిన రకం రోడ్డు మీద వదిలేస్తున్న వాళ్ళు ఎంతమంది లేదు? సొంత పిల్లలే తల్లిదండ్రులని ఎలా అయితే ఇలా వదిలేస్తున్నారో, సొంత ఎన్నో విషయాలు అద్భుత కార్యాలు చేసి ఎన్నో విషయాలు హామీలు ఇచ్చి వాళ్ళని నా బిడ్డలు అని చెప్పేసి ఎంతో పాపం నుంచి విడుదల పొందుకొని ఒక వాగ్దాన పట్టణానికి తోడుకొని వచ్చిన, ఎంతో శ్రమపడి అయ్యా నేను ఎంత ఇబ్బందులు పడుతున్నాము, ఎవరు మమ్మల్ని ఈ పాపం నుంచి, ఎవరు ఈ బానిసత్వం నుంచి మాకు విడుదల ఇస్తారంటే మోషే ద్వారా ఎన్నుకొని తీసుకొని వచ్చారా?
ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? గొప్ప అద్భుత కార్యాలు చేసి ఎవరు లేని ప్రదేశంలో కూడా, ఎవరు సహాయం లేనప్పుడు కూడా దేవుడు మోషే ద్వారా విడిపించుకొని వచ్చి వాగ్దాన పట్టణాన్ని తీసుకెళ్ళలేదా? ధర్మశాస్త్రం ఇవ్వలేదా? ఇచ్చినాక కూడా ధర్మశాస్త్రములు కూడా మర్చిపోయాడు. సొంత జనాంగము ఆయన తండ్రిని. దేవుడు అంటాడు, నా మంద ఎవరు గొర్రెలు ఎవరు మాట ఉంటాయంట? నా గొర్రెలు నా మాట విని అంటాడు. మనం మాట వినకపోతా ఉన్నాం. త్వరితంగా చెప్తాను, అటువంటి ఆహాబు యెజెబెలుకి ఎదురు వెళ్ళడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఏలియాని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు మొట్టమొదటి ప్రదేశం తిప్షే అంటే అది రాయబడింది ఏంటంటే ఆయన అది ఒక మారుమూల ప్రదేశము, చెప్పాలంటే ఒక అడవి లాంటి ప్రదేశం. ఒక రాజును ఎన్నుకోవడానికి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఎన్నిక లేని పట్టణం నుంచి దేవుడు ఎన్నుకుంటాడు. ఆమె రాజులను పనులుగా చేస్తారంట, పనులను రాజుగా చేయగలరంట. మన స్థితి తక్కువ ఉండొచ్చు, కానీ దేవుడికి ఇద్దరు ఏమన్నాడు? అయ్యా, ముందు 32,000 వచ్చి కొన్ని లక్షల మంది దండుపాలి దిగింది, దీన్ని ఎదిరించడానికి నా శక్తి చాలంటే నా దగ్గర 32,000 మంది ఉన్నారంటే దేవుడు ఏమన్నాడు? అది ఎక్కువే అన్నాడు. కొన్ని పరీక్షలు పెట్టి దాని తర్వాత 10,000 మందికి వచ్చారు, చివరికి 300 మంది వచ్చాడు. 10,000 మంది వచ్చినప్పుడు ఏమన్నాడు? 10,000 మంది ఎక్కువే అన్నాడు. ఒక్కొక్కసారి మనం వచ్చే పరిస్థితిని ఎదిరించడానికి మన బలం సరిపోదు, కానీ దేవుడు ఏం సర్విస్తాడు తెలుసా? నీ స్థితి ఎక్కువే సర్విస్తాడు. నా జ్ఞానం సరిపోదు ఈ ఉద్యోగం చేయడానికి, నా జ్ఞానం సరిపోదు ఈ ఉద్యోగం తెచ్చుకోవడానికి, నా జ్ఞానం సరిపోదు ఈ కుటుంబాన్ని నడిపించడానికి అంటే దేవుడు ఏమంటాడు? నీ జ్ఞానం ఎక్కువే అంటాడు. ఒక రాజుని ఎదిరించడానికి దేవుడు ఎన్నిక లేని ప్రదేశమైన తిప్షీ నుంచి ఏలియాని ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి మన జీవితంలో ఏదైనా సమస్యలు పోవాలంటే, మన పరిస్థితులు మారాలంటే ఎవరో జీవితం చేయాలని ఆలోచిస్తాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎన్నిక లేని ప్రదేశం నుంచే నీ కుటుంబంలో నువ్వే ఎన్నిక లేకపోతే నిన్నే ఎన్నుకున్నాడు దేవుడు. నమ్ముతావా? విశ్వసిస్తే దేవుడు ఈ రోజే నేను దేవుడు ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో దేవుడు నిన్ను ఉంచును గాక. ఆమేన్. బిగ్గరగా చెప్పాలి. మనం ఎత్తగా కూర్చోడానికి వచ్చామా? గంటల వాక్యం అవసరం లేదు. 2-3 మాటలైనా ఆయన సన్నిధికి ఎందుకు రావాలి? మనం ఆయన దగ్గర బలం ఉంది. నీకు మాత్రం సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. నువ్వు పాపం చేసి పడిపోయినప్పుడు, అయ్యో నా పాపం నన్ను ఇంకా నెగ్గి వేస్తుంది, ఈ పాపం వల్ల నేను ఇంకా బలపడిపోతాను, ఒక తప్పు చేయటం వల్ల ఇంకా భయంగా జీవిస్తున్నాను, నా జీవితం ఏదో ఎటువైపు తెలియని దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం సర్విస్తుంది? దిక్కులేని వాడికి, దరిద్రుడికి ఆదరణ నేనే అంటున్నాడు. దేవుని వాక్యం ఎటువంటిదంటే నిన్ను బలపరిచే దేవుని వాక్యము. మరి అటువంటి వాక్యం వచ్చినప్పుడు బలపడలేదంటే నువ్వు వాక్యాన్ని సరిగ్గా గ్రహించలేదని అర్థం. దేవుడు ఎన్నిక లేని వాటిని రాజుని సైతం ఎదిరించడానికి ఎన్నుకుంటాడు. ఒకవేళ నీ స్థితి తక్కువగా ఉండొచ్చు, కానీ దేవుడు ఎన్నుకుంటే నువ్వు రాజు వంటి సమస్యలు సైతము జయించేవాడిగా దేవుడు నిన్ను ఉంచుతాడు. ఆమేన్. బిగ్గరగా చెప్పాలి. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ నీ మీదకి రావాలంటే నువ్వు ఎంత బలంగా ఆయన సన్నిధిలో నోరు తెలుస్తావో అంత బలమైన క్రియ నీ జీవితం జరుగుతుంది. లేకపోతే నువ్వు ప్రతి వారం వస్తావు, కూర్చుంటావు, ఏ వాక్యం వింటావు, వెళ్ళిపోతూనే ఉంటావు. దేవుడి కార్యాలు నీ జీవితం జరగదా? ఆనాడు అద్భుత కార్యాలు ఆయన ఏలియాతో జరిపించినప్పుడు నీతో దేవుడు చేయించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన దగ్గర ఉన్న విశ్వాసం దగ్గర లేకపోవడమే. ఆయన దేవుని మీద ఆనుకున్నట్టు నువ్వు ఆనుకోలేకపోవడమే. రెండవ ప్రదేశం ఏంటి? నేను చదివించలేదు, సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తాను. ఎందుకంటే మీరు మీద 3-4 వాక్యాలైనా ఈ బలమును మీరు తీసుకోవాలి. నేను పొందుకున్నా, నేను అంతా కూర్చున్నా. తెలుసా, ఈ వాక్యం నాకు ముందే తెలుసు, నేను ముందే చదివితే, నేను ముందే ప్రిపేర్ అయితే, కానీ నేను మరలా నైట్ కూర్చుని నేను చదివినప్పుడు నాకు దీంట్లో మళ్ళీ కొత్త కోణాలు కనిపిస్తా ఉంది. మరలా పొద్దున్నే నేను 4:30 పడుకున్నాను. అప్పుడు ఒకసారి చదివాను అనమాట. అప్పుడు నాకు ఒక టైప్ ఆఫ్ బలం వచ్చింది. శరీరం బలహీనమే కానీ దేవుని ఆత్మ బలమైనది. ఈ లోక సంబంధమైన ఆలోచన మన బలహీన పరిస్థితి చేరకాలని చెప్తే, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసే ప్రతి వాక్యము ఎవడు తృణీకరించబడవాన్ని నేను ఎన్నుకోబోతున్నానని దేవుడు సెలవిస్తాడు. ఆమేన్. రెండవది ఏంటంటే ఏ ప్రదేశంకి వెళ్తాడు? మీరు చదువుకోండి. 1వ రాజు ప్రతి గ్రంథము 17వ అధ్యాయం 2-6 వరకు ఉంటుంది. కేరీతు వారి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది? ఆయన ఏం చేస్తున్నాడు? రాజుని ఎదిరించాడు. మరి ఏం చేయాలి? భయపడతాడు కదా, రాజు చంపుతాడు కదా. పారిపోయి అక్కడికి వెళ్ళాడు,
కేరీతి వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తినడానికి లేదు, ఉండడానికి లేదు. ఒక్కొక్కసారి దేవుడు ఇచ్చే పనులు ఎలా ఉంటాయి అంటే, మనం వెళ్తా ఉంటే ఎటు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. నాకేమో ప్రార్థన చేసినప్పుడు ఈ కార్యక్రమం మొదలు పెట్టాలనిపించింది. ఒకవేళ దేవుడి సేవకు నుంచో ఎవరి ప్రార్థన చేసినప్పుడు ఈ పని ఒక బిజినెస్ లేదా పనో ఒక ఉద్యోగం పని ఏదో ఒక విషయం, చదువు విషయంలో, పిల్లలకు పెళ్లి విషయంలో, ఏదో ఒక విషయంలో ప్రార్థన చేసి ఒక అడుగు ముందుకేస్తాం. అడుగు ముందుకేసినప్పుడు ఏమైపోయింది? సమస్యను ఎట్లయితే ఏరియా ఎదిరించాడో, ఆహారం మీదకి ఎలాగైతే సమస్య మీదకి వెళ్ళాడో అలాగే మనం వెళ్తాం. ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైంది? భయం వస్తుంది మనలోనికి. నిజంగానే చేయగలుగుతామా? నిజంగానే ఈ కార్యక్రమం నేను దేవుడు పొందుకోగలుగుతానా? నిజంగానే ఇది దేవుడు చెప్పాడే కానీ నాకు ఎటువంటి ఆలోచన ముందుకు వెళ్ళడానికి పరిస్థితి లేవు, నా పరిస్థితి నన్ను ముందుకు తీసుకెళ్తుందా అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అసాధారణమైన మిరాకిల్స్. ఎట్లాంటివి అంటే అవి దేవుని యొక్క ప్రొవిజన్. నువ్వు ఏది లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏది ఆడ కూర్చున్నప్పుడు, తినడానికి ఉండడానికి లేనప్పుడు ఆయన అంటాడు, ఈ వాగు నీళ్ళు నీకు దప్పిగా తీర్చుకోమంటాడు. కాకుల చేత, కాకుల ద్వారా రొట్టెలు మాంసం పంపించాడంట. ఇది అద్భుత కార్యం కాదా? నీ జీవితంలో కార్యాలు జరిగితే నమ్ముతావా? దేవుడి క్రియలు ఎప్పుడు నమ్ముతావు? మీకు ఒక విషయం చెప్పారా? అన్యులు ఒక అద్భుతమైన విషయం చెప్తారు. దేవుడు ఎరగని వారు అన్యులు. అంటే హిందువులు, ముస్లింస్ అనే కాదు, దేవుడి వాక్యం తెలిసి కూడా, లేదా క్రిస్టియన్ అయి ఉండి కూడా, క్రైస్తవుడు అయి ఉండి కూడా దేవుడి వాక్యం వినని వాడు, దాన్ని నేర్చుకోవడం అన్యులే. ఎందుకంటే అన్యులు ఏం చేస్తారంట? అమ్మో, ఈ క్రైస్తవ్యం, ఈ మనుషులు, ఈ దేవుని సేవకులు మా కుటుంబాలకు వస్తే, మా ప్రదేశాలకు వస్తే మా కుటుంబాలు మారిపోతాయేమో, వాళ్ళు ఏమో మాటలు చెప్పేసి మార్చేస్తారు, ఒక ట్రాన్స్లో తీసుకెళ్తారు. అమ్మో, ఆ వాక్యం వినకూడదు. యూట్యూబ్లో వాక్యం వస్తే అమ్మో, ఈ క్రైస్తవుల వాక్యం వినకూడదు, ఇది అంటే నా జీవితం మారిపోయేదేమో, నా కుటుంబం మారిపోయేదండి. మతం మారిపోయి కాదు, మారిపోతారేమో, ఆ యేసు ప్రభువుని నమ్మేస్తారేమో అని దేవుడి వాక్యం తెలియని అన్యులే భయపడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబాలు మార్చబడతాయని అన్యులు విశ్వసిస్తున్నారు. కానీ దేవుడి వాక్యం తెలిసి నువ్వు గ్రహిస్తున్నావు దేవుడి శక్తిని దేవుడి వాక్యం ఎదురుగా గ్రహిస్తున్నారు. అమ్మ, ఈ క్రైస్తవులు వస్తే ఇక్కడ వచ్చి ఏది రోడ్డు మీద సువార్త చేస్తున్నారు, ఈ సువార్త చేస్తే మార్చబడతారేమో. అర్థమవుతుందా? ఈ రోడ్డు మీద సువార్త చెప్పుకుంటూ వెళ్తారు కదా, వీళ్ళు వచ్చేస్తే ఎంతమంది గొడవలు పెట్టి నువ్వు చెప్పడానికి లేదు, ఈ కర్మలను పంచడానికి లేదని అన్యులే దేవుని వాక్యం యొక్క శక్తిని గ్రహిస్తున్నారు. కానీ అది వస్తే కుటుంబాలు మాత్రం, ఊళ్ళు మాత్రమే వాళ్ళు గ్రహిస్తున్నారు. కానీ ఎన్నిసార్లు ఆయన సన్నిధికి వచ్చి కూడా నువ్వు గ్రహించలేదని దేవుడి శక్తిని నువ్వు ఎదుగుతున్నావా? దేవుడి మహిమ నువ్వు ఎప్పుడైనా జీవితం అనుభవించిన ప్రయత్నించావా? వాళ్ళ కుటుంబాలు మార్చబడాలని భయపడినప్పుడు నీ కుటుంబం మార్చబడకూడలేదంటే నువ్వు దేవుడి శక్తిని నువ్వు గ్రహించగలుగుతావు. ఏమి లేని పరిస్థితిలో వాగు నీటి ద్వారా, కాకుల ద్వారా, కాకులు ఎప్పుడైనా తినేస్తే కానీ మనకు వస్తాయా? నీకు సహాయం చేయకుండా నీ మీద యుద్ధం చేయడానికి వచ్చిన వాడి ద్వారా కూడా దానికి అద్భుతమైన మాట ఏమంటాడు? నా శత్రువులంట నాకు భోజనాన్ని ఏర్పరుస్తా ఉన్నాడు. నీ శత్రువులంటే దేవుడు నీకు భోజనాన్ని ఏర్పరుస్తాడు. నువ్వు విశ్వసిస్తావా? నువ్వు పొందుకుంటావు. మూడవ ప్రదేశం ఎక్కడికి వెళ్ళాడు? సారేపావు. అక్కడికి వెళ్ళాడు. దేవుడి వాక్యము ఓన్లీ క్రైస్తవులకు మాత్రమేనా? దేవుడి రక్షణ ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమేనా? కాదు. దేవుడు కనికరించేది ఓన్లీ క్రైస్తవులు మాత్రమే కనికరిస్తారా? మొట్టమొదటిగా ఆయన ఆదాము నవం చేసినప్పుడు ప్రపంచంగా ఉన్నారా? ఆయన మనుషులు చేసినప్పుడు, ఆయన భూలోకం చేసినప్పుడు సమస్తము మంచిగా ఎంచబడినారు. తర్వాత విగ్రహారాధన, ఈ బాలదేవతలు ఇవన్నీ ఇప్పుడు ఉంది కదా. దేవుని బిడ్డలే ఏం చేస్తున్నారు? బాలదేవతకి పూజిస్తున్నారు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నారు. ఎన్నో విషయాల్లో దేవుడు నీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు తప్పించిన, ఎంతో మంది చుట్టూ ఉన్న వాళ్ళు నశించిపోతారు. కొంతమంది చిన్న చిన్నగా జస్ట్ మా ఇంటి దగ్గర సముద్రంలోకి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వచ్చి నార్మల్ గా ఒక చిన్న విజిట్ లాగా వచ్చి సముద్రంలోకి వెళ్ళి యూత్ ఎంతమంది చనిపోయిన లేరు. మీకు గుర్తుందా? పోయిన 2 నెలల క్రితం ఇప్పుడు ఆ బీచ్ మొత్తం ఆపేసారు. వారానికి ఒకరు చచ్చిపోతున్నారు. అటువంటి యవనస్తులు నీ కుటుంబంలో లేరా? అటువంటి పాపపు జీవితం జీవిస్తున్న వాళ్ళు లేరా? ఇంకా తాగుడుతో ఉన్న వాళ్ళు ఎంతమంది లేరా? కానీ వాళ్ళకి దేవుడు అకస్మాత్తుగా మరణం ఇచ్చాడా? ఇంకా కాపాడాలంటే, ఇంకా నీ జీవితంలో దేవుడు కనికరం చూపిస్తున్నాడంటే ఎందుకో తెలుసా? యోనా అక్కడికి వెళ్ళినప్పుడు నినే పట్టణస్తులు వాళ్ళు పాపం చేస్తున్నారు. ఘోరమైన పాపం చేసినప్పుడు
యోనా అంటాడు, వీళ్ళు చేసిన పాపానికి వీళ్ళందరూ నశించడమే. వీళ్ళు చేసిన ఈ తప్పు మనం అనుకుంటా ఉంటాం. పిల్లలను చూసి కొంతమంది రోడ్డు మీద వెళ్ళామని చూసి మనం అనుకుంటా ఉంటాం, వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఈ రోడ్డు మీద ఏదో బుద్ధి చచ్చిపోతే బాగుండు, వీళ్ళు తగిన చచ్చిపోతాం అనుకుంటా ఉంటాం. నినివే పట్టణస్థులు కూడా ఎంతో పాపం చేస్తున్నప్పుడు ఒక్క రోజు ఇచ్చిన దేవుని సువార్త యోనా ద్వారా వినబడినప్పుడు నినివే పట్టణస్థులందరూ మార్చబడలేదా? అప్పుడు యోనా అంటాడు, అయ్యో నేను అందుకే రాదని చెప్పాను, నువ్వు నినివే పట్టణం వెళ్ళమంటే నేను తర్షీషు అందుకే వెళ్ళాను, ఎందుకంటే నువ్వు కనికరమైన దేవుడివి, నువ్వు కనికరం చూపిస్తావు కాబట్టి నేను అందుకే ఈ మాట వినకుండా నేను తర్షీషు వెళ్దాం అనుకున్నాను, కానీ తీసుకువెళ్ళాను. కానీ అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఒక చెట్టును మలిపించాడు. నేను ఎంతో ఫాస్ట్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి, వినాలి. ఎందుకంటే దేవుని వాక్యము ఇది చాలా వాక్యం, 2.5 గంటల వాక్యం, మీరు అరగంటలో చెప్తాను ప్రయత్నిస్తున్నాను నేను. కాబట్టి వ్యర్థంగా కూర్చోవద్దు, అర్థమవుతుందా? నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్క రోజులో మార్చబడిన చూసి యోనా మనసులో బాధపడతా ఉంటాడు. వీళ్ళు చేసిన తప్పు వీళ్ళు అనుభవించట్లేదు. ఒక్కొక్కసారి మనం కూడా బాధపడతా ఉంటాం, వీళ్ళు చేసిన తప్పు వీళ్ళు ఇంకా శిక్ష పడట్లేదని. కానీ వాళ్ళ మారు మనసు పొందుకున్న విషయం గ్రహిస్తున్నావా? గ్రహించవు. అప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఏం చేశాడు, ఒక చెట్టు మలిపించి ఇంకో రోజే దాన్ని తుత్తునిగా చేస్తాడు, ఎండిపోయేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, దీని మీద నేను చచ్చడం లేదు, నాకు ఒక రోజు విశ్రాంతి ఇచ్చింది, ఎందుకు దాన్ని పుట్టించావు, ఎందుకు దాన్ని చంపేసావు అన్నాడా ఏమన్నా? అప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు ఒక్కరోజు మలిచి ఒక్కరోజు వాడిపోయినా, అది కూడా నువ్వు కష్టపడకుండా మలిచిన చెట్టు విషయంలో నేను ఎంత బాధపడితే, కుడి ఎడమని ఎరుగని ఈ జనాల విషయంలో నేను ఎంత విచారపడాలి. ఇంకా దేవుడికి నీకు అవకాశం ఇస్తున్నట్టు ఏందో తెలుసా, నువ్వు చేసిన పాపాలకి నీకు శాపం రాకుండా ఉంటుందంటే నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నా, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తున్నా, దేవుడు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు, ఇంకా ఇంకా నిన్ను ఇంకా తెలుసుకుంటాడే. ఎందుకు అంటున్నాడంటే, ఎందుకు దేవుడు అవకాశం తెలుసా, దేవుడు నీ విషయంలో నువ్వు కుడి ఎడమలు ఎరుగని వాడు అని విచారిస్తున్నాడు. నువ్వు తెలియక తప్పు చేస్తున్నావు అనుకుంటున్నాడు దేవుడు. వీడికి ఇంకా అర్థం కాదు, నేను బలమైన దేవుడిని, వీడి పరిస్థితిని మార్చడము, ఈయన పరిస్థితిని మార్చడమని దేవుడు ఏమనుకుంటున్నాడు, నేను మార్చడమని ఇంకా తెలుసుకోవట్లేదు. ఈ బలహీనతను, ఈ రిలేషన్స్ను, ఈ తాగుబోతును, ఈ వ్యసనాలను, ఈ వ్యభిచారమును నేను తీసివేయగలనని వీళ్ళు ఇంకా నా జనాంగము గ్రహించట్లేదు. అని కుడి ఎడమ తెలియక, ఏం చేయాలో తెలియక వీళ్ళు పాపం చేస్తున్నారు. తెలుసుకున్న రోజు, నా శక్తిని గ్రహించిన రోజులు మార్చబడతారు. నినివే పట్టణస్థులు మార్చబడతారని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని వదిలేసుకుంటావా? దేవుడు ఇచ్చిన అవకాశం వదిలేసుకుంటావా? మార్చుకోవాలి నీ జీవితాన్ని. దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితం మార్చబడినప్పుడు, ఒక దొంగతనం చేసినప్పుడు భయపడతాడు, కానీ నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఒక ప్రవచనం నుంచి నువ్వు చచ్చిపోతావు, ఈరోజు నీ కుటుంబంలో చచ్చిపోతావు అన్నప్పుడే ఎప్పుడు భయం వస్తుంది? నువ్వు సరైన నడవడికి లేనప్పుడే నీకు భయం వస్తుంది. నువ్వు ఏదైనా పాపం చేస్తున్నప్పుడు, అమ్మో నా పాపానికి ఏమైనా శాపం వస్తుందేమో అనుకుంటావు. అదే నువ్వు నీతి మార్గంలో నేను భయపడతావా? ఎవరు వచ్చినప్పుడు భయపడే ఆత్మ దేవుడి ఆత్మ కాదు అని నువ్వు తిరిగి ప్రతిగలుగుతావు. దేవుడి శక్తిని గ్రహించిన వారే సాతానును జయించగలిగిన వాళ్ళు. ఆమేన్. 3వ ప్రదేశం ఎక్కడికి వెళ్ళాడు? సారెపాతుకి వెళ్ళినప్పుడు. నేను త్వరగా ముగించేస్తాను. సారెపాతులు ఏమైందంటే, ఎవరామె? ఒక విధమైన పక్షం. ఆమె ఇశ్రాయేల్ జనాంగం కాదు, ఇశ్రాయేల్ జనాంగం కాదు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఫెయిత్ని టెస్ట్ చేశాడు. అయ్యా, ఈరోజే చివరి కట్టెలు పేర్చుకుంటున్నా, నా కొడుకు చివరిసారిగా నీ దగ్గర ఒక రొట్టె తీసుకుంటున్నామంటాడు, చేసుకోమంటాడు. నా దగ్గర నా కొడుకు పెట్టడానికి మాత్రం ఉంది, చిన్న బుడ్డిలో కొంచెమే ఉంది, నేను వెళ్ళి నా కొడుకు పెట్టుకొని మేము చచ్చిపోతాం అనుకుంటాం, ఈ రోజే నా ఆఖరి రోజు అన్నాను. కానీ ఆమె ఏంటో ఏం ఆగిపోలేదంట, నూనె ఆగలేదు, వస్తానే ఉంది, రొట్టెలు. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి అంటే, ఆయన ప్రొవిజన్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ రోజే ఆఖరి రోజు. ఒకవేళ ఈ రోజు సాతాను నిన్ను పట్టుకొని పీడించి మీ కుటుంబాన్ని నాశనం చేసే రోజు వచ్చాను, కానీ దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి, ఆయన సన్నిధికి వచ్చావు కాబట్టి, ఈ వాక్యం వినకుండా ఎంతో మంది వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ వాక్యం వినకుండా ఎంతో మంది రాకుండా ఉండొచ్చు, కానీ ఆయన సన్నిధికి వచ్చావు కాబట్టి ఈ రోజు సాతాను నీ జీవితంలో నిన్ను కొండదీసే రోజే ఉండొచ్చు. కానీ నా దేవుడికి ఏం సెలవిస్తున్నాడు తెలుసా? ఆ సారెపాతులు ఉదాహరణ పక్షంగా దేవుడు వ్యాజ్యపడినట్టు, తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుడిని కూడా తిరిగి లేపినట్టు, దేవుడు నీ జీవితంలో చచ్చిపోయిన ఆ జీవితాన్ని దేవుడు, ఆ మరణమైన ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి దేవుడు నీకు విడుదలించి, దేవుడు నీకు జీవనిచ్చిన కదా. ఆమేన్. దేవుడి జీవితంలో ఆ చావు, ఆ చేదైన ఆ ప్రతి సమస్యను దేవుడు జీవనిచ్చి
దేవుడి జీవమును నీ జీవితంలో ఇచ్చింది కాక ఆమేన్. అది సారేపాత విషయం. 4వ విషయం ఎక్కడికి వెళ్ళాడు? కర్మేలు పర్వతం. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయడం మాత్రం కాకుండా నేనే దేవుడు అని కూడా ప్రూవ్ చేసుకున్న ప్రదేశం అది. ఒక ఎత్తైన పర్వతం. దేవుడు ఎన్ని విషయాలు కొండ గురించి దైవసేవకుడు చెప్పుంటాడు. నువ్వు జీవితంలో దేవుడి కార్యాలు చూడాలి అంటే ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి. ఆ ఎత్తైన ప్రదేశం ఆనాడు కొండది, ఈనాడు మన ఆత్మీయ స్థితి. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళకపోతే ఎంత వాక్యం చెప్పినా ఈ డీనే వెళ్ళిపోతాయి, కానీ దానిలో భాగం నువ్వు పొందుకోలేదు. ఒక కొండ అంటే ఒక ఎత్తైన స్థితిలోకి వెళ్ళాలి. దైవికమైన విషయంలో, దేవుని శక్తి విషయంలో నువ్వు ఎత్తైన స్థితిలో ఉండాలి. ఆత్మీయ స్థితి ఎలా ఉండాలంటే దేవుని మీద మాత్రమే ఆనుకునేలా ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది? ఆయన ఏమంటాడు? ఆ పాత్ర ఆహాదానికి వెళ్తాడు. ఏ ప్రదేశం ఇది? కర్మేలు. నువ్వు అక్కడ కోరుకుంటా, నువ్వు తీసుకొని వస్తే ఏం చేస్తాను? యుద్ధం చేస్తాను. ఏం చేస్తాడు? ఒక పరీక్ష పెడతాను అంటాడు. 450 మంది బాలు ప్రవక్తలు, 400 మంది కర్మేలు ప్రవక్తలు. ఎంతమంది తెలుసా? 850 మంది వచ్చారు అక్కడికి. కానీ ఆయన యుద్ధం ఎవరితో చేస్తారు? ఎందుకంటే ఆయన జనాలు ఎవరిని పూజిస్తుంది? బాలు. అంటే నేను మా తండ్రిని వదిలేసి ఇంకో తండ్రి నా తండ్రిని వెళ్తున్నట్టు. అలా వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనకి ఏం అవసరం? మన దేవుడికి ఏం అవసరం? మనం పారిపోతే ఏంటి? మన క్రియ వదిలేసాం. వాళ్ళు ఆ బాలు పూజిస్తే ఏంటి? కర్మేలు దేవతను పూజిస్తే ఏంటి? ఇంకో దేవతను పూజిస్తే ఏంటి? దేవుడిని నా విషయంలో మనం చేస్తున్న దానికి వదిలేసేయచ్చు కదా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మీకు ఇది అర్థమవుతుందా? ఈ వాక్యం నీకు ఎందుకు వినపడాలి? ఎంతో మంది బయట వినాలని రోజు ఎన్నో బయట ప్రదేశాల్లో, బయట కంట్రీస్లో, సిరియా కానీ ఎంతో మంది పాకిస్తాన్లో ఎన్నో విషయాల్లో బైబిల్ పట్టుకుంటే చంపేస్తామని తెలిసినా కూడా దేవుని వాక్యం వినడానికి ఎదురు చూస్తున్న వాళ్ళకి వినిపించొచ్చిన ఈ వాక్యం. నీకు నాకు ఏదో ఒట్టిగా వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం, ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం అనుకుని నీకు నాకు ఎందుకు ఈ వాక్యం? ఎందుకో తెలుసా? దేవుని శక్తులు గ్రహించాలి. నీ జీవితాన్ని ఆయన ఏ విషయంలో అయినా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గర మొరపెట్టి నీ జీవితాన్ని మార్చాలని చూపించడానికి. ఆ బాల ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 450 మంది వచ్చారు ప్రవక్తలు. ఇంకో 400 మంది ప్రవక్తలు, 800 మంది. ఎంతమంది జనం? అంతమంది మధ్య ఒక్కడే నిల్చొని ఉన్నాడు. ఎవరి పక్షంనా? దేవుని పక్షం. ఏ రోజైనా నిల్చున్నావా? నేను ఇప్పుడే వస్తా ఉన్నా, ప్రార్థనకు వస్తా ఉన్నప్పుడు మా ఓనర్ ఉన్నాడు అన్నమాట. ఆయన వస్తా పెద్ద రోడ్డు మీద పిలిచి హల్లెలూయా అని పిలిచి ఆమె అని చెప్పారు. ఆయన రోడ్డు మీద ఎవరిని పట్టించుకోవడానికి పిలిచాడు. వచ్చి నవ్వుకుండా వచ్చి ఏంటయ్యా కథగా చెప్పండి, కథగా చెప్పండి. నేను నాకు అనిపించింది, ఏ వాక్యం తెలియకపోయినా ఆయన నన్ను చూసినప్పుడల్లా దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటున్నాడు. దేవునికి తెలియకుండా ఆయన స్తోత్రాలు అర్పిస్తాడు అనిపించింది. నీ జీవితంలో నిన్ను కించపరచడానికి ఎవరు రాలేదు, నిన్ను ఎదిరించడానికి ఎవరు వచ్చిన దేవుడు వారి నోటి నుంచే నిన్ను ఆయన గణపరుచుకునేలా చేయగలుగుతాడు. అదే వాళ్ళు ఒకసారి మీరు ఎక్కువమని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ఇంటికి. ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు నాన్న వచ్చినప్పుడు నాన్నతో పాటు ఎంతో మంది వచ్చారు కదా, యూత్ అందరూ వచ్చినప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు. మీరు అంటే నన్ను కోపంగా చెప్పాలా, మీరు వెళ్ళిపోండి నాన్న ఇక్కడ వద్దు, మీరు ఎక్కువ మంది వస్తున్నారు అన్న వాళ్ళే. మరి అదే ఆయన ప్రతి విషయంలో ఏ అవసరం అయినా కూడా ఎన్నో కోట్లు వస్తున్నాయి. 4-5 బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి, అపర్ణాయన గారు 3 బిల్డింగ్లు ఉన్నాయి చూపించే దగ్గర కొన్ని స్థలాలు ఉన్నాయి. ఎంత కోట్లు వస్తున్నా నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. అటువంటి తగ్గింపు స్వభావానికి ఎవరు ఇస్తారు? నాతో మాట్లాడినప్పుడు పిల్లలని చెప్పేసి తీసిపడేసాడా? లేదు. ప్రతి విషయంలో దేవుడి బిడ్డ మీద ఆనుకునే ఆ అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదా? తెలియకుండానే దేవుడు స్తుతించే అవకాశం ఆయనకి ఇవ్వలేదా? దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? నీకు అర్థం కాదు దేవుడు నేను వాడుకుంటున్నాడు. నీకు అర్థం కాదు నేను ఎందుకు లేని వాడిని కదా, నా శక్తి సరిపోతాను. ఎటు వెళ్ళి నేను ఒక ప్రదేశంలో ఉండొచ్చు, 450 మంది ఎదురు ఉండొచ్చు, నువ్వు ఒక్కడే ఉండొచ్చు, ఒక్కదానివే ఉండొచ్చు. ఈ కుటుంబంలో ఒక్కదానివే కుటుంబం కోసం పోరాడుతూ ఉండొచ్చు. అందరూ పాపం చేస్తూ ఉండొచ్చు, భర్త పాపం చేస్తూ ఉండొచ్చు, పిల్లలు పాపం చేస్తూ ఉండొచ్చు. కానీ నా దేవుడికి సర్వేస్తున్నాడు. 450 మంది కాదు, కొన్ని లక్షల మంది వచ్చినా కూడా ఏలియా కాదు దేవుడు ఇవ్వగలిగిన దేవుడు, ఆరాధించే దేవుడు. ఆనాడు ఏలియాకి ఇచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో నీకు ఇవ్వలేడా? ఇవ్వగలుగుతాడు.
ఐదవ ప్రదేశము, నాలుగవ ప్రదేశము కర్మేలు ప్రదేశము, ఐదవది సమయం లేదు కనుక నేను చెప్పుకుంటూ వెళ్తాను, చదివించడానికి సమయం లేదు. మామూలుగా అయితే 1:30 చెప్తాం అనుకున్నాను, కానీ 10 నిమిషాలు నేను ముగించేస్తాను. ఎందుకంటే 5, 6 ప్రదేశాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5, 6, 7 ప్రదేశాల గురించి వాక్యం చెప్తాను. ఉపయోగకే ఆగండి అయిపోయింది 25 నిమిషాలు. కాబట్టి ఇంకొకసారి అవకాశం వస్తే దీన్ని ఇంకా ఇండెప్త్గా చెప్పుకున్నాము. 5వ ప్రదేశం ఏంటో తెలుసా? ఇజ్రాయేల్. అది ఎక్కడ ఉందంటే 1వ రాజులు 18:45-46 ఉంది. అక్కడ ఏం జరిగిందో చెప్తా, మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఏమవుతుందంటే ఇజ్రాయేల్ ప్రదేశం ఏంటంటే ఇక్కడ వెళ్ళాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ద్వితీయ గ్రంథం చూడండి, అసలు బైబిల్ ఎవరు చూడదు. అక్కడ అంతమంది భక్తులు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఎదుని వధించారు, దాని మీద పెట్టారు, ఆ బలిపీఠం మీద పెట్టారు. బైబిల్ ప్రవక్తలకు సంబంధించిన వాళ్ళందరూ మీరు ఏం చేయాలి? ప్రార్థన చేస్తే మీ దేవుడే దాన్ని దహించాలి అని వాళ్ళు పూజ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు పూజిస్తూనే ఉన్నారు, కానీ ఎటువంటి అగ్ని రవ్వ కూడా కనిపించలేదు. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ప్రదేశంలో మనం ఉన్నాం అనుకోండి, ఎక్కడే బలిపీఠం కట్టబడుతుంది అనుకోండి, చూడండి జాగ్రత్తగానండి. ఎక్కడే అందరూ ఉన్నారు, ఇక్కడ బయట భక్తులు ఉన్నారు, ఇక్కడ బలిపీఠం కట్టేసి ఎడ్లు వదిలించారు. వదిలించాక ఏం చేస్తున్నారు? పూజ చేస్తా ఉన్నారు. పొద్దున్న చూసుకొని వస్తా ఉన్నాం అందరూ, జనాంగం మొత్తం, ఇశ్రాయేల్ జనాంగం మొత్తం అందరూ ముందు చూస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసినా ఎవరు ఏ విగ్రహము ప్రత్యుత్తరం ఇవ్వలేదు. అప్పుడు ఏ అంటాడు, మీ దేవుడు ఎందుకు దారుగా ఉన్నాడేమో, ఇంకొంచెం దగ్గరగా ప్రార్థన చేయండి, మీ దేవుడికి ఏంటి శివుడు నిలబడలేదా, ఇంకొంచెం పెద్దగా న్యాయం వేయండి అని ఇంకా రెచ్చగొట్టాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళంట రక్తము బయటికి వచ్చేంత దగ్గరగా ఇంకా బలముగా ఇంకా పూజ చేయడం మొదలు పెట్టారు. సాయంత్రం అయిందంట. ఎప్పటి వరకు తెలుసా? దేవునికి అర్పణ ఇచ్చే సమయం అయినంత వరకు. దేవునికి ఆల్టర్ కాదు, అట్లనే దేవునికి బలి ఇచ్చే సమయం వరకు వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు, కానీ చిన్న రవ కూడా లేదు. కానీ ఎప్పుడైతే ఈయన ఎలీషా దేవుడు శక్తిని ఆపరచడానికి ఏం చేశాడు? అక్కడ కోసి బలిపీఠం మీద బలిని పెట్టడం మాత్రమే కాదు, 3 సార్లు నీళ్ళు పంపించాడు. అంటే ఇది ఏ మానవుని చేత చేయలేని పని అని అర్థం. అక్కడ మనుషులు చేయలేనిది నీళ్ళు పోసి నింపెలిగి తెలియదా? నువ్వు నింపెలిగించినా కూడా ఎలాగైన పరిస్థితిలో కూడా ఆయన ఎప్పుడైతే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసే దేవుడు ఏదైతే ప్రార్థన చేశాడు, అయ్యా ఇది నీ కార్యమని ఇక్కడ కనపరచయ్యా అంటే దేవుడు అగ్ని అక్కడ దిగి కాల్చివేసింది. మరి ఇంత గొప్ప కార్యం చేశాడు కదా. ఈయన ప్రార్థన చేసి దేవుడు ఆకాశం నుంచి అగ్ని దింపాడు కదా. మరలా వెళ్ళి ఇశ్రాయేలు అనే ప్రదేశంకి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద, బదిలీ వృక్షం కింద భయపడుతూ జీవించాల్సిన పరిస్థితి ఏంటి? మీరు గ్రహిస్తున్నారా? ఒక్కడే అంతమంది జనాంగాన్ని, అంతమంది ప్రవక్తలని ఎదిరించి నుంచొని అంత బలంగా నిన్ను చంపడానికి వస్తున్నాడని తెలిసినా కూడా అదే ఆహాబుతో వెళ్ళి యుద్ధం చేయడానికి కూడా, అంటే మాట్లాడడానికి, ధైర్యంగా మాట్లాడడానికి ఉన్న ధైర్యం ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఒక్కొక్కసారి స్టార్టింగ్ ఉన్న ఆత్మీయ జీవితం ఒక్కొక్కసారి క్రైస్తవుల కిందకు ఒకసారి ఉండకపోతూ ఉంటుంది. ఫస్ట్ లో ఉన్న ప్రార్థన జీవితము రాను సప్పడిపోతూ ఉంటుంది. మొట్టమొదటిగా దేవుడి మీద ఉన్న ఆ విశ్వాసం రోజు రోజుకి చెప్పబడుతూ ఉంటుంది. మరి ఇంత గొప్ప కార్యం జరిగిన ఏరియానే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడి యొక్క కార్యం ఆకాశం నుంచి అగ్ని వచ్చి కింద దయించినా కూడా అంత బలంగా దేవుడి శక్తిని గ్రహించి ఎన్నోసార్లు దేవుడి వాక్యం అన్న ఏరియా సైతము ఆయన కూడా ఎవరు? మనిషే. కాబట్టి మనుషులకి ఏమి రాగలదు? బలహీనత రాగలదు. నువ్వు ఎంతో ప్రార్థనా పరుడు అయినా కూడా, దేవుని సన్నిధిలో ఎంతో వాక్యం ఎరిగిన వాడు అయినా కూడా సాతానికి అవకాశం ఇచ్చే సమయం రాగలదు. నువ్వు దేవుని వాక్యం తెలుసుండొచ్చు, నువ్వు ఆత్మపూర్వంగా ఒకసారి అభిషేకం పొందుతుండొచ్చు కూడా, కానీ నువ్వు మనిషిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఈలోనికి బలహీనత రావచ్చు. ఇశ్రాయేలుకు వెళ్ళినప్పుడు
అక్కడ ఏమో తెలుసా, ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటంటే వెల్ ఆఫ్ ఓత్. అదేంటంటే వాగ్దానం ఇచ్చిన వాగ్దానపు భాగం. ఇశ్రాయేలు జరిగిన ప్రదేశాలు ఏంటంటే, నేను త్వరగా చెప్తానండి, 1:3. ఇశ్రాయేలు దగ్గర ఏం జరిగిందంటే, ఆదిలో అబ్రహాము అబీమెలెకు రాజుగా ఉన్నప్పుడు అక్కడ ఏమైందంటే, అబీమెలెకు యొక్క సేవకులు అబ్రహాముతో గొడవ పడుతున్నారు. ఎందుకంటే అబ్రహాం దేవుడు నీ నీ సంతానాన్ని నక్షత్రంలో చేస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాం విస్తరిస్తూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏమైందంటే, అక్కడ ఏమైంది, అబ్రహాము జనాన్ని విస్తరిస్తున్నప్పుడు అక్కడ గొడవ వచ్చింది. ఒక బావి దగ్గర గొడవ వచ్చింది. బావి దగ్గర గొడవ వచ్చినప్పుడు అబీమెలెకు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ సేవకులు, నేను ఎప్పుడు నీ సేవకులు కలిగి ఇంకా అపకారం కనిపించలేదు, కానీ నీ సేవకులు వచ్చి గొడవ ఆడుతున్నారు, కాబట్టి నాకు ఇక్కడ నెమ్మది కావాలి. దీని అర్థం ఏంటో తెలుసా, నువ్వు ఎంత ఆత్మపూర్ణైనా ఉండవచ్చు, కానీ ఇశ్రాయేలు వంటి ప్రదేశంలోనికి జీవితం ఈడ్చబడదు. అంటే ఒక లైఫ్లోనే చాలా లో ప్రదేశానికి వెళ్ళగలుగుతావు. నువ్వు గొప్ప కార్యం చూసుండొచ్చు, ఒక్కొక్కసారి నీకే నమ్మకం రాకపోయి ఉండొచ్చు, ఇది నిజంగానే దేవుడు చేస్తాడో చేయడు. ఒకప్పుడు నువ్వే దేవుడు చేత కార్యాలు పొందుతూ ఉండొచ్చు, తర్వాత నువ్వు అటువంటి ప్రదేశానికి వెళ్ళొచ్చు, ఇది నిజంగానే నాకు నిజంగా దేవుడు ఇస్తాడంటావు, నా కుటుంబాన్ని మారుస్తాడంటావు, నా జీవితాన్ని మారుస్తాడంటావు, ఇంకా నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతానంటావు, నా స్థితిని నేను అనుకున్న ఒక డ్రీమ్ లైఫ్లో నేను వెళ్ళగలుగుతానంటావా, ఈ పరిస్థితులన్నీ, ఈ వ్యసనాల నుంచి నా కుటుంబాన్ని విడుదల ఇవ్వగలుగుతానంటావా, ఈ గొడవల నుంచి నా కుటుంబానికి విడుదల ఇవ్వగలుగుతాం మనం కూడా గ్రహించవచ్చు, ఆలోచించవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, అక్కడ అబీమెలెకుతో వచ్చినప్పుడు అక్కడ ఇదేంటంటే ప్లేస్ ఆఫ్ పీస్. భయముగా ఉన్న అబ్రహాముకి దేవుడు ఏం చేశాడు తెలుసా, నెమ్మది కలిగేసి. అప్పుడు అబ్రహాం ఏం తెలుసా, అక్కడ ఒక చెట్టును నాటి ప్రార్థన చేశాడు. ఆమేన్. నీ జీవితంలో నువ్వు దిగజారిన స్థితిలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు వంటి పరిస్థితికి వచ్చినప్పుడు, ఈరోజు వాక్యం దీని గురించి చెప్పాలనుకుంటుంది, జాగ్రత్త వినండి. ఇశ్రాయేలు అనే ప్రదేశంలోకి వచ్చినప్పుడు, అంటే నీ జీవితంలో నువ్వు దిగజారిన స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు కార్యాలు చూసిన వాడవే, కానీ నువ్వు నీలో చిన్న విశ్వాస లోపం వచ్చినప్పుడు నువ్వు చేయవలసిందంటే, అబ్రహాం అక్కడ ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఒక నిబంధన అబీమెలెకుతో చేసి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అబ్రహాముకు అబీమెలెకు దేవుడు నెమ్మదిని, పీస్ ఆఫ్ ట్రీటీ, ఎ వెల్ ఆఫ్ ఓత్ ఇచ్చాడు. ఆమేన్. దేవుడు నెమ్మది నీకు కలుగు చేస్తాడు. కంగారు పడుతూ జీవిస్తున్నప్పుడు ప్రార్థన అబ్రహాం వల్ల నువ్వు చేస్తే దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. అదే ఇశ్రాయేలు అదొక అనుభవమేనా? లేదు. అబ్రహాంతో ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు దగ్గర కూడా గొడవలై, ఆయన తండ్రి వాగ్దానం చేసిందే కదా, ఇక్కడ ఈ బావి విషయంలో గొడవ రావడం అన్నాడు కదా, కానీ అక్కడ కూడా ఇస్సాకుతో గొడవ అయింది. ఇస్సాకుతో కూడా దేవుడు అక్కడ ఆ గొడవను కూడా నెమ్మది చేసినప్పుడు ఇస్సాకు ఏం తెలుసా, అక్కడ దేవుడికి ఒక ప్రార్థన పీఠమే కట్టించాడు, బలిపీఠమే కట్టించేసాడు. తెలుసా, జీవితము దిగజారిపోయినప్పుడు మనం చేయాల్సింది, మనం అనుకున్నట్టుగా మన జీవితం వెళ్ళనప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి, దేవుడితో నిబంధన చేసుకోవాలి. మూడవది ఏంటో తెలుసా, అదే ప్రదేశం ఇశ్రాయేలు ప్రదేశంలో యాకోబు ఏం చేశాడు, యాకోబు ఆయన బిడ్డల మొత్తము ఎక్కడికి వెళ్ళారు, యోసేపు దగ్గరికి వెళ్ళాడు. ఐగుప్తులో యోసేపు ఉన్నాడు, వాగ్దాన పట్టణమైన కానానులో యాకోబు ఉన్నాడు. యాకోబు ఐగుప్తు వెళ్ళే ముందు మరి వాగ్దాన పట్టణాన్ని వదిలేసి వెళ్తున్నాడు కదా, తండ్రికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని వదిలేసి వెళ్తున్నాడు కదా, మరి దేవుడి కార్యాన్ని వదిలేసి వెళ్తున్నాడు కదా. మరి భయంగా వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు దగ్గర దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆయన ఒక దర్శనం ద్వారా దేవుడు నెమ్మది కలిగేశాడు. మన కృంగిపోయిన స్థితిలో, మనము కలవరపడుతున్న స్థితిలో, ఇశ్రాయేలు వంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన అబ్రహాము దేవుడు నెమ్మది కలిగేశాడు. ప్రార్థన చేసిన ఇస్సాకుకు నెమ్మది కలిగి, గొడవలు సైతం నెమ్మది కలిగేశాడు. మన కుటుంబాలు గొడవలు ఉండొచ్చు, ప్రార్థన ద్వారా ఇస్సాకుకు కుటుంబంలో ఉన్న నెమ్మది, కుటుంబంలో గలిబిలి మొత్తం పోయి నెమ్మది వచ్చింది, ఎదుటి వారితో ఉన్న గలిబిలి పోయి నెమ్మది వచ్చింది. అలాగే యాకోబుకి, కలవరపడుతున్న యాకోబుకి అదే ఇశ్రాయేలు లో ప్రదేశంలో ఉన్నప్పుడు, బాగా కుంగిపోయినప్పుడు దేవుడు స్వప్నాల ద్వారా దేవుడు యాకోబుకి ఏం చేశాడు, నెమ్మది చేశాడు. అదొకటే మాత్రం కదా, 4వ విషయం తెలుసా, అదే ఇశ్రాయేలు చదివిట్లేదు కానీ చెప్పేస్తున్నాం. ఏం చేశాడు తెలుసా 4వ విషయం, హాగరు మనకు తెలుసు, అబ్రహాము భార్య అయిన హాగరు ఉపపత్ని, భార్య అనుకోండి, బైబిల్లో భార్య అనలేదని. ఆమె ఏం చేసింది, శారా చేసిన తప్పే, నువ్వు వెళ్ళి
మన పిల్లలు పట్టలేదు, మన పరిగెత్తులకు వెళ్ళిపోయి పిల్లలు కనేసింది. ఇష్మాయేలు కనింది. మరి ఇష్మాయేలు కనింది. దేవుని దృష్టిలో ఇష్మాయేలు అబ్రహాముకి కుమారుడిగా ఎంచబడ్డాడా? ఎంచబడలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఉన్నవి మాత్రమే దేవుడు, అది దేవుని క్రియ. మరి దేవుడు చెప్పినట్టు కాకుండా ఆయన చెప్పిన వాగ్దానం ఇచ్చాడు కదా, నీకు పిల్లల్ని ఇస్తానని. మరి ఈమె కన్నా ఈ ఇష్మాయేలు అర్థమవుతుందా, దేవుడి ప్రణాళికలో లేడు. మరి ఒక్కొక్కసారి మనం కూడా దేవుడి ప్రణాళికలో లేని వాళ్ళు మన జీవితంలో ఉంటారు. మరి అప్పుడు ఏమైంది? శారా ఏం చేసింది? ఒక పెద్దవాడు అయినప్పుడు, నీకు వచ్చిన అక్కడ బాల్యం రాయిస్తుంది కానీ 17 సంవత్సరాలు ఉంటాయి సుమారు ఎవరికి, ఇష్మాయేలుకి. ఆ సమయంలో ఈయన పుట్టి ఎవరు ఇస్సాకు పుట్టి 2-3 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఆయన చూసి ఎగతాళిగా నవ్వుతూ ఉంటాడు, పరహాసించుతా ఉంది. ఎగతాళిగా నవ్వినప్పుడు శారా చూసి, ఈ రోజే నా కొడుకుని చూసి ఎగతాళి చేస్తున్నాడు, రేపు నీ వారసుడిగా వచ్చేసి మొత్తం ఆస్తి చేసుకుంటాడని పంపించేసి అని. ఎంతమంది కుటుంబాలు ఆస్తుల కోసం గొడవలుతున్నారు? లేదు. ధనాపేక్ష సమస్తమైన కీడు నాకు మూలమనం. చిన్న డబ్బు విషయంలో ఎంతో మంది సొంతంలో పోగొట్టుకున్నాం. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇట్లా పోగొట్టుకున్నా కూడా హాగరుని ఆ బిడ్డను చేతనిచ్చి పంపించాడంట. ఎత్తుకొని వెళ్ళలేదు, జాగ్రత్త రండి. కొంతమంది కాంట్రవర్సీ చూపిస్తారు. లేదు, ఎత్తుకొని వెళ్ళలేదు, చేత పట్టుకొని వెళ్ళాడు, చేయి పట్టుకొని వెళ్ళారు. ఎంతో అర్థమవుతుందా? తిత్తినే చేతిలో పట్టుకుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది? అక్కడ పడిపోయిందంట. అతను పడిపోయాడు. నడిచి 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 యవనస్తుడైనా పిల్లలే కదా, ఆహారం లేక పడిపోయాడు. నేను ఆ ఒక్క మాట నేను చదివించాను. ఎందుకంటే ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 14 నుంచి 19. ఇక్కడ ఏమైందంటే ఆ పిల్లవాని చావు, ఇక్కడ చూడండి 16, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వెంటి వేగ దూరం వెళ్ళి అతని ఎదురుగా కూర్చున్నాను. ఆమె ఎదురుగా కూర్చొని ఏదైతే ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవారి మొదలు వినను. అప్పుడు దేవుని దూత ఆకాశుని హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చింది? భయపడకు, ఆ చిన్నవాడు నా చోట దేవుడు వాని స్వరమై ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడు ఎవరెత్తి నీ చేత పట్టుకోను, వాడిని గొప్ప జనంగా చేసినాడు అని. మరియు ఇక్కడ కూడా అద్భుతమైన మాటలు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవాడిని తాగించాను. ఆమె ఇజ్రాయేలు వంటి ప్రదేశంలో, నేను ముగిస్తున్నాను వినండి, ఇజ్రాయేలు వంటి ప్రదేశంలో అంటే బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం కలవలంగా ఉన్నప్పుడు, చెయ్యాలనుకున్న పనులు కూడా చేయము. మనం కురిగిపోతున్నప్పుడు మనం నార్మల్ డే టు డే లైఫ్ కూడా చేయము. ఉద్యోగం సరిగ్గా చేయలేము, బయటికి పనులు సరిగ్గా చేయలేము. మనం ఏదైనా మనసులో ఒక బాధ ఉన్నప్పుడు మనం చదవాలనుకున్న చదువు చదవలేము, మనం చేయాలనుకున్న పనులు చేయలేము. ఏదైనా పనిలో కూడా సరైన కొట్టుకుంటూ రాజు కొట్టుకుంటూ చేయలేము, కొట్టేసుకుంటాం. రోడ్డు మీద నడుస్తూ డ్రైవింగ్ చేస్తూ కూడా ఒకసారి ఆలోచించుకుంటూ పక్కకి వేరే కూడా గుర్తిస్తూ ఉంటాం. మన కలవరత, మనకున్న ఆలోచన మనం ఏం చేస్తుంటే మనం పాడు చేస్తూ, మనం భయపెడుతూ చేయవలసిన పనులు కూడా చేయలేకుండా మనం ఒకసారి ఏం చేస్తుంది? నార్మల్ పనులు కూడా చేయలేం. ఒక మనసులో బాధ పెట్టుకొని సరిగ్గా తిరగలుగుతామా? సరిగ్గా తిరగలేము. కుటుంబంలో నెమ్మది లేకుండా వెళ్ళి కనీసం బయటకు సంతోషం తిరగలుగుతామా? తిరగలేము. నీ హృదయంలో బాధ పెట్టుకొని రేపేమవుతుందని భయం పెట్టుకొని నువ్వు ఒక అడుగు కూడా నువ్వు ముందుకి వెళ్ళేకుండా ఉంటావు. అటువంటి పరిస్థితి ఇశ్రాయేలు, అటువంటి పరిస్థితిలో హాగరు ఉంది. తన కుమారుడు ఉన్నాడు, తన కుమారుడు చనిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. అక్కడ పడిపోయి ఉన్నాడు, నీటి స్థితి అయిపోయింది, ఆహారం లేదు, రావడానికి లేదు, పడిపోయి ఉన్నాడు, కురికిపోయి ఉన్నాడు. నా కొడుకు నేను చూడలేదని ఆమెతో నాకు పొడుగు పెట్టి దూరం కూర్చొని ఆయన చూస్తా ఉంది. ఏమని చూస్తా ఉంది? ఆయన సాగు నేను చూడలేదు కాబట్టి వింటి దూరంలో వెళ్ళి చూస్తూ బాధపడుతున్నాడు. ఆ చిన్నవాని ఏడుపు ఎవరన్నాడు? ప్రభు అన్నాడు. దేవుడు ఏడుపు వినాలంటే నువ్వేం చేయాలంటే ఎరిగి ప్రార్థన చేయాలి. అదే ఇశ్రాయేలు చిన్నవాడు ఎలుగెత్తి ఏడ్చాడు. ఆ ఏడుపు ప్రార్థన దేవుడి దగ్గర నువ్వు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు అక్కడ ఏమి తినడానికి లేకపోయినా, ఉండడానికి లేకపోయినా నా దేవుడు నిన్ను గ్రహిస్తూ ఉంటాడు, నిన్ను చూస్తుంటాడు, నీ విషయంలో విచారిస్తూ ఉంటాడు. ఈ జీవితాన్ని ఈ పిల్లవాళ్ళ మనం ఉన్నాం, కుడిగా ఎరుగుబడి ఉన్నాం కాబట్టి దేవుడు అంటాడు. ఏం చేసి తెలుసు? అక్కడ మనం ఒకసారి ఈ పరిస్థితులు వస్తున్నప్పుడు మన దగ్గర సహాయం వచ్చినా కూడా గ్రహించాం. అక్కడ హాగరు ఏం చేసింది? అక్కడే నీ స్థితి ఉన్నాయి కానీ గ్రహించలేకపోయింది. దేవుడు ఏం చేశాడు? అక్కడ కొత్తది మనిషి వచ్చిందా? లేదు. అక్కడ ఏమన్నది? దేవుడు ఆమె కన్నులు తెరచాడు కనుక అక్కడున్న బావిని చూసి ఒక్కొక్కసారి దేవుడి సహాయం పంపిస్తూ ఉంటాడు. ఒక ద్వారా ఎక్కడో సహాయం వస్తూ ఉంటుంది. దేవుడు ఒకసారి నువ్వు వెళ్ళే మార్గంలో ఈ మార్గంలో వెళ్తే నువ్వు పాడైపోతున్నావు, నీ కుటుంబం నాశనానికి అప్పగించబడుతుందని దేవుడు ముందుగానే నువ్వు హింసిస్తూ ఉంటాడు. దేవుడికి సహాయం చేస్తూ
ఉంటాడు. కానీ నీ కళ్ళు మూసిపట్టే కనుక నీ కలవరం వల్ల, నీ బాధ వల్ల, నువ్వు నీ జీవితం వల్ల, నీ ఆలోచన వల్ల నువ్వేం చేస్తున్నావు? దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోకుండా అక్కడ నీ ముందే సహాయం ఉన్నా కూడా, దేవుడి ముందు సహాయానికి ఎదురుగా ఉన్నా కూడా నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ కళ్ళు మూయపట్టడం వల్ల నీ ముందున్న బావి నీకు కనబడడం లేదు. నీ కళ్ళు తెరవబడాలి. ఎప్పుడు? నీ జీవితంలో ఎదిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ కళ్ళు తెరుస్తాడు. నీకు కనబడని సహాయాన్ని దేవుడి ముందు ఉంచునుగాక. ఆమేన్. ఇంకా ఈ బెయేర్షెబా గురించి చెప్పడానికి సమయం లేదు కనుక ఈరోజు నేను ముగించేస్తాను. ఇంకొక సమయం అవకాశం ఇస్తే బెయేర్షెబా గురించి, అది కూడా అద్భుతమైన ప్రదేశం, దాని గురించి మరొక మాట్లాడుకుందాం. తర్వాత హోరేబు, చాలా అద్భుతమైన జీవిత పయనం. ఏలియా గురించి ఎంత అద్భుతమైన, నేను వాక్యం దేవుడు చదివిస్తేనే 45 నిమిషాలు పట్టింది. దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్ప చూశారు. ఈరోజు ఒకటే కొత్త మీరు నేర్చుకున్నాను తెలుసు. నేను తీసిన వాక్యాన్ని మరలా చదివినప్పుడు, మొట్టమొదటి చూసినప్పుడు అబ్రహాము చూశాను. ఓ దేవుడు అబ్రహాంకి ఎదుటి వాళ్ళు ఎంతమంది వచ్చినా దేవుడు ఏం చేశాడు? ఒక నెమ్మది కలిగేశాడు. ఓకే, ఇశ్రాయేలు అంటే కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాం ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు నెమ్మది కలిగేశాడు అని ఒకటే అనుకున్నా. తర్వాత ఇంకా చదువుతుంటే వెళ్తే ఇస్సాకు గురించి కూడా ఉంది. ఇస్సాకు వచ్చిన ఆ బావి ఈ బావి ఒకటేనా అని చూసా. చదివినప్పుడు అదే బావి ఆ ఇశ్రాయేలు ప్రదేశంలోనే ఇస్సాకు కూడా గొడవ అయినప్పుడు దేవుడు ఏం చేశాడు? నెమ్మది చేసినప్పుడు అబ్రహాము కంటే ఎక్కువగా అక్కడ బలిపీఠాన్ని కట్టించాడు. అబ్రహాము వర్షాన్ని నాటితే తన కొడుకు ఏం చేశాడు? దేవుడి కోసము ఒక బలిని అర్పించేశాడు. అక్కడ ఆ ప్రతిఫలము తర్వాత కుమారుడే ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. యాకోబుకి ఎటువంటిది వచ్చింది? దేవుడి ఇచ్చిన స్వాస్థ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను కానాన్ని వదిలేసి ఐగుప్తుకి వెళ్తున్నాను, తెలియని ప్రదేశానికి. ఎంతమంది హైదరాబాద్ మేము కూడా అంతే వచ్చాం కదా, తెలియని ప్రదేశానికి వచ్చి, లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చి, కొంతమంది తమిళనాడు నుంచి వచ్చి ఉండొచ్చు, తెలియని ప్రదేశానికి వచ్చిన ప్రదేశం దేవుడికి అవసరం లేదు. ఎక్కడ నీకు సహాయం ఎవరు లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఎటువంటి వాళ్ళకైనా కానీ ఏ ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడు? యాకోబుతో అన్నాడు, స్వప్నభావం తెలియజేస్తాడు, నా ఆత్మ ఏదో వస్తుంది, వెళ్ళాడు. నువ్వు వెళ్ళిన ప్రదేశంలో నేను నీకు ఫలము అనుగ్రహిస్తా అన్నాడు. దేవుడికి సెలవిస్తున్నాడు. ఎప్పుడు తెలుసా? అక్కడ నువ్వు మొరపెట్టి దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. హాగరుని ఇప్పుడు సొంత భర్తే కదా, ఎట్లా కాదనుకున్నాను అబ్రహాం. మరి అబ్రహాం భర్తే కదా, ఎంత కాదనుకున్నా. దేవుడి దృష్టిలో కాకపోయినా ఆమెకు భర్తే కదా. కానీ దేవుడు ధృవీకరించాడు హాగరుని. అక్కడ ఏమన్నా అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆ కన్నులు తెరవడం మాత్రమే కాదు, మనుషులు తృణీకరించి నీటి తీసి పంపేశాడు. సొంత పని కలిగింది. కొడుకు మరి కావాలంటే సొంత కొడుకు అనొచ్చు. కొడుకుని చంపడానికి కూడా వదిలేసేసాడు అబ్రహాం. మనుషులు మనల్ని తృణీకరించిన, సొంత తండ్రి తల్లి పిల్లలు బిడ్డలు భార్య భర్త ఎవరు తృణీకరించినా ఎవరు విడిచిపెట్టినా నా దేవుడు విడిచిపెట్టాడు. హాగరుతో ఏమన్నాడు తెలుసా? అబ్రహాముకు కుమారుడికి ఎలా అయితే నీ జనాంగాన్ని ఎలా అయితే విస్తారంగా ఇస్తానన్నాడో అటువంటి విస్తారమైన అభివృద్ధి ఇష్మాయేలు కూడా దేవుడు అనుగ్రహించాడు. నువ్వు భాగమై ఉండొచ్చు, నీ లోకంలో దేవుడికి ప్రణాళికలు లేకపోవచ్చేమో, కానీ దేవుడి ప్రణాళికలో ఇష్మాయేలు ఉన్నాడా? జాగ్రత్తగా ముగిస్తున్నా, చివరి మాట. దేవుడి ప్రణాళికలో ఇష్మాయేలు ఉన్నాడా? దేవుడు ఇచ్చిన నక్షత్రం వల్లే చేస్తానని వాగ్దానంలో ఇష్మాయేలు ఉన్నాడా? నువ్వు లేకపోవచ్చేమో, ఒకసారి నువ్వు అసలు దేవుడి ప్రణాళికలు లేకపోవచ్చేమో, కానీ ఎలుగెత్తి ఏడ్చిన ఇష్మాయేలు యొక్క ఏడుపు నా దేవుడు విన్నాడు. ఒక్కొక్కసారి దేవుడికి నీకు ఈ ఆశీర్వాదం ఇవ్వడం దేవుడు చిత్తం కాకపోవచ్చేమో, కానీ నీ కుటుంబాన్ని ఒక్కొక్కసారి నువ్వు చేసిన పాపమో నీ పితృ దోషమో నిన్ను పాపానికి అప్పగించేసి, శాపానికి అప్పగించేసి, మరణానికి అప్పగించేసి నీకు మరణం దగ్గర వచ్చామో, కానీ దేవుడి ప్రాణానికి నువ్వు లేకపోవచ్చు, నువ్వు సాతానికి అప్పగించబడవచ్చు ఏమో. కానీ నీవు కనుక ఇష్మాయేలు ఏడ్చినట్టుగా నువ్వు ఏడవగలిగితే, దేవుడి దగ్గర మొరపెట్టగలిగితే, పిల్లవాడి స్వభావం కలిగి కల్మషం లేకుండా ఇష్మాయేలు అయితే ఏడ్చాడు, అటువంటి స్వభావం కలిగి దేవుడి దగ్గర నువ్వు ఏడవగలిగితే, ప్రార్థన చేయగలిగితే, అబ్రహాము చేసిన ప్రార్థన ఆయన నెమ్మదించింది, ఇస్సాకు చేసిన ప్రార్థన ఆయన కలహం నుంచి నెమ్మదించింది, యాకోబు చేసిన ప్రార్థన ఆయన కలహం నుంచి తీసివేసింది.
కానీ హాగరు ఇష్మాయిలు చేసిన ప్రార్థన, దేవుడు ప్రాణికులు లేకపోయినా అక్కడ విస్తార జన్మగా దేవుడు ఆశీర్వాదం చేసింది. ఆమె దేవుడు నీకు అటువంటి ఆశీర్వాదం, అబ్రహాం కుమారుడికి ఇచ్చిన ఆశీర్వాదము, ప్రాణాలకు లేకపోయినా ఇష్మాయిలుకి ఇచ్చిన ఆశీర్వాదము, నీ ముందు సహాయం పెట్టుకుని హాగరు గుడ్డివారి వలె ఉండి పొందుకోలేని ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించిన దాకా. ఆమె తలవంచుని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు దేవుడికి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.